దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము కొలత 2వ భాగమండి. మీరు కొలుచు కొలత చొప్పునని మీరును కొలవబడుదురు. మత్తయి సువార్త 7:2 ప్రకారము. రెండవదిగా గెహాజీ రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో రెండింతల ఆత్మ కలిగిన ఎలీషా ప్రవక్త శిష్యుడు దైవజనుని మాట ప్రకారము యోర్దాను నదిలో 7 మార్లు మునిగి కుష్ఠరోగాన్ని నుండి శుద్ధి పొందిన సిరియా రాజ్య సైన్యాధిపతి అయిన నయమాను నుండి బహుమతులు స్వీకరించుటకు ప్రవక్త ఇష్టపడలేదు. గెహాజీకి ఎంతో నిరాశ. యజమాని బహుమతులలో తనకు భాగం వస్తుందనుకుంటే ఆయనేమో స్వీకరించకపోయాడు. అందుకే ఆత్రంగా పరిగెత్తాడు. నేను వెళ్ళింది నా యజమానికి తెలియదులే అని ధీమాగా ఉన్నాడు. కావలసిన బహుమతులు అందుకున్నాడు, ఇంట్లో దాచాడు. యజమానుడి అనగా ప్రవక్తను సమీపించగానే ప్రవక్త ప్రశ్నించాడు, ద్రవ్యములను వస్త్రములను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. నయమాను అబద్ధానికి మోసానికి శిక్ష అనగా కొలత పొందాడు. గెహాజీ నయమాను నుండి బహుమతులే కాదు సుమా, రోగాన్ని కూడా బహుమతిగా పొందాడు. నీవు నేను ఎక్కడ పరిగెడుతున్నామండి? ఏమి పొందుకుంటున్నాము? ఎవరిని మోసపరుస్తున్నాము? ఏమి సంపాదిస్తున్నాము? చేతనైతే పౌలు వలె గురి అనగా యేసు యొద్దకే పరిగెడదాము. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్న విధముగా మన జీవితాలను సరిచేసుకుందామండి. మన బహుమతి అయిన నీతి కిరీటము అందుకునేంతవరకు పరిగెడదాము. మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉన్నది. పరలోకముకి పరిగెడడానికి పోరాడదామండి, వేగిరపడదాము. ఆమె